పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచం మరో మహాయుద్ధం వైపు అడుగులు వేస్తుందా? అగ్రరాజ్యం అమెరికా సవాలుకు ఇరాన్ ససేమిరా అంటోంది. శాంతి చర్చలు లేవు, లొంగిపోయే ప్రసక్తే లేదు అంటూ టెహరాన్ యుద్ధబేరి మోగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణ్వస్త్రాలు వదులుకోవాలని డిమాండ్ చేస్తుంటే మా క్షిపణులే మా ప్రాణం, మా అణు సామర్థ్యమే మా జాతీయ సంపద అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్షియన్ గల్ఫ్లో అడుగు పెడితే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామంటూ వచ్చిన హెచ్చరికలతో ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెలలో మళ్ళీ రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? అక్కడ ఇన్ని రోజుల నుంచి ఉత్కంఠ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాటలు ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పైన మంటలు పుట్టిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ పై తమ పట్టును వదులుకునేటువంటి ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మరొకసారి కేవలం పట్టు సాధించడమే కాదు, అక్కడ కొత్త నిబంధనలు కూడా తీసుకువస్తామని, తమ అనుమతి లేకుండా ఏ శత్రునౌక కదలడానికి వీల్లేదని హెచ్చరించారు. అమెరికన్లను మా సముద్ర జలాల్లోకి వస్తే వారిని సజీవంగా సమాధి చేస్తామన్నటువంటి ఖమేనీ వ్యాఖ్యలు యుద్ధానికి ఇరాన్ ఎంతలా సిద్ధమైందో అనేటువంటి విషయాన్ని చెప్తోంది. మరోవైపు అమెరికా వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ అణ్వస్త్ర తయారీని పూర్తిగా నిలిపివేయాలని, తమ నిబంధనలకు తలవంచాలని ట్రంప్ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని చర్చల టేబుల్ ముందుకు తీసుకురావాలని వాషింగ్టన్ ప్లాన్ చేసింది. కానీ ఇరాన్ దీన్ని తన ఉనికికే ప్రమాదమని భావిస్తుంది. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి వ్యవస్థ అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ను సెకన్లలో బూడిద చేయగలదు. అందుకే అమెరికా భయం, అందుకే ఈ ఘర్షణ కూడా. ఇదిలా ఉంటే శత్రు బలగాలపైన త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడతామని ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారామ్ హెచ్చరించారు. ఈ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని, దానికి గుండెపోటు కూడా తెప్పిస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా బలగాలు దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ తమ నౌకలు కొన్ని రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. ప్రస్తుతానికి ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధంతో పశ్చిమాసియాలో మరొకసారి అగ్గి మండుతున్నటువంటి పరిస్థితి మొదలైంది. ప్రస్తుతానికి శాంతి చర్చలు దాదాపుగా అటకెక్కాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మాటల్లో పౌరుషం, ట్రంప్ చర్యలలో దూకుడు వెరసి పశ్చిమాసియాలో అగ్నిగుండంలా మారింది. ఏ చిన్న నిప్పురవ్వ రాజేసినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. సముద్రంలో ముంచేస్తామన్నటువంటి ఇరాన్ హెచ్చరికలకు అమెరికా ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి. యుద్ధం ఎవరికి మేలు చేయదు, కానీ అగ్రరాజ్యాల అహంకారం మధ్య సామాన్య దేశాలు ఇప్పుడు నలిగిపోతున్నాయి. ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఇప్పటికే గ్యాస్ ధరలు కానీ, చమురు ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో అనేక దేశాలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ యుద్ధం కాస్త ఇంకా తీవ్రంగా మారితే రాబోయే రోజుల్లో చాలా దేశాలలో దాని ఇంపాక్ట్ కనిపించబోతుంది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేటువంటి ప్రమాదం కనిపిస్తుందనేటువంటి హెచ్చరికలు కూడా వస్తున్న నేపథ్యంలో వెనక్కి తగ్గేదే లేదంటూ తాజాగా చేసినటువంటి ప్రకటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.